ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అప్పన్న సన్నిధిలో మహా సుదర్శన నారసింహ యాగం. సింహాచలంలో వరాహ నృసింహునికి నీరాజనం. తల్పగిరి రంగనాథునికి పుష్పయాగ మహోత్సవం. సింహపురి వాసుల ఆధ్యాత్మిక పరవశం. సంస్కృత వికాసానికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఎనలేని కృషి. తిరుపతిలో ముగిసిన అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం. సృష్టికి అందం సుగంధభరిత కుసుమాలు. దైవార్చిత పుష్పాలతో టీటీడీ కళాకృతులు. సప్తగిరులపై ప్రకృతి చిత్రం. సహజ సిద్ధంగా ఏర్పడ్డ శిలాతోరణం. ప్రత్యేక కథనం. సింహాచల పుణ్యక్షేత్రం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో చతుర్వేద హవనపూర్వక పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం వేదోక్తంగా కొనసాగుతోంది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ఈ మహాక్రతువులో భాగంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను ప్రత్యేక అలంకరణలతో యాగమండపంలో వేంచేపు చేశారు. అర్చకులు, ఋత్విక్కులు వైదిక పూజల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞ క్రతువును నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వరాహ నృసింహుని కృపకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం అహోబిలం 46వ పీఠాధిపతులు శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు, అర్చకులు పీఠాధిపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తారీఖు అన్నమాచార్య వర్ధంతి జరుగుంది. ఆ అన్నమాచార్య అగోబిల మఠకు ప్రధాన శిష్యుడు. ఆయనకు అంత వర్ధంతి ఉత్సవం కోసమే ప్రతి సంవత్సరం వస్తాము. ఇప్పుడు దేవస్థానం గారు అందరూ కూడా మాకు దేవుడి దర్శనం చాలా బాగా చేసి అన్ని ఉపకారం చేస్తారు. అందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని సర్వక్షేమం కలిసి ప్రార్థన చేస్తాము. నెల్లూరు నగరం పుష్ప సౌగంధాలతో ఉత్సవ కాంతులను వెదజల్లింది. సింహపురి వాసుల ఇష్టదైవం తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి.
ఈ సందర్భంగా శ్రీరంగనాథ స్వామి వారిని, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు వైదిక పూజలతో సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల వర్ణమయ సుగంధభరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో శ్రీ అంకాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. ఉపాలయంలో వేంచేసిన పరమేశ్వరునికి ముందుగా పూజలు చేశారు. ఆపై అంకాలమ్మ తల్లి సన్నిధిలో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. ఏటా ఉగాదికి ముందు అమ్మవారికి జాతర చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని పలు రకాల వర్ణమయ పుష్పమాలలు, స్వర్ణశోభిత ఆభరణాలతో దివ్యంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కుంకుమార్చన, పుష్పార్చనలతో సేవించి నగరోత్సవం నిర్వహించారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ మండలంలో శ్రీ శంకరలింగేశ్వరుని జాతర వేడుకగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని సమస్తాపూర్, కర్ణాటక రాష్ట్రంలోని ఇడ్లూరు గ్రామాలకు సరిహద్దు ప్రాంతంలో బోళా శంకరుడు నెలవైన ఆలయమే శ్రీ శంకరలింగేశ్వర క్షేత్రం. స్వామివారి జాతరలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం కోలాహలంగా జరిగింది. ముందుగా పుష్పమాలలతో శ్రీ శంకరలింగేశ్వరుడి సుందరమూర్తికి అర్చకులు విశేష ఆరాధనలను నిర్వహించారు. అనంతరం పార్వతీ సమేతంగా స్వామివారికి ఆలయ వీధుల్లో రథోత్సవం ఘనంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జయ జయ శంకర నామస్మరణలు చేస్తూ రథోత్సవంలో పాలుపంచుకున్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 2వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి, విశిష్ట అతిథులుగా కంచి శ్రీ చంద్రశేఖరేంద్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి విఎస్ విష్ణుపూర్తి, సిఐడి ఎస్పీ ఎంవిఎస్ స్వామి తదితరులు పాల్గొన్నారు. వేద స్వస్తితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు మాట్లాడుతూ సంస్కృత భాషాభివృద్ధికి, సంస్కృత వికాసానికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఎనలేని కృషి చేస్తోందని వివరించారు. అనంతరం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఆన్లైన్ ద్వారా అనుగ్రహ భాషణం చేశారు. ఆపై విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలలో విద్యనభ్యసించే విద్యార్థులలో తమ ప్రతిభా పాఠవాలను వెలికి తీసేందుకు ప్రతి ఏడాది తమ విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం. అనేక భాషలు ఉన్నప్పటికీ కూడా, అనేక రాష్ట్రాల్లో వేరైనప్పటికీ కూడా దీన్ని ఒక సమతగా చూపించేటువంటి శక్తి సంస్కృతంలో ఉంది. ఆ సంస్కృతాన్ని ఇతోధికంగా వృద్ధి చేయడానికి, శాస్త్రాన్ని పరిరక్షించడానికి ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఈ విశ్వవిద్యాలయంలో 14 సంవత్సరాల నుంచి మేము యువ సమారోహం నిర్వహిస్తూ ఉన్నాం. యువశక్తికి కొంచెం ప్రోత్సాహం చేసినట్టయితే ఈ యువకులంతా కూడా హితోభివృద్ధిగా మన భారతదేశాన్ని ఒక సమగ్రత, ఏకత, సమత వీటిని సాధించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ 4 దిక్కుల నుంచి వచ్చిన విద్యార్థులంతా కూడా తమ తమ ప్రతిభా ప్రదర్శనలను చూపించారు. ఈ సంవత్సరంలో మేము ఈ క్రీడా స్పర్ధలతో పాటు
మన యోగా ప్రతియోగితలు అంటే యోగా స్పర్ధలు కూడా, యోగంలో కూడా మనకి పోటీలు నిర్వహించాం. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. శ్రీ మహాస్వామి వారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కంచి పీఠాధిపతులు కూడా ఇక్కడ సందేశాన్ని ఇచ్చారు. అనంతరం విశ్వవిద్యాలయంలో 4 రోజుల పాటు 21 రాష్ట్రాల నుండి పాల్గొన్న సుమారు 400 మంది విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన వారికి అతిథులు మెడల్స్ను, సర్టిఫికేట్ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వాగ్వర్ధిని పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంజి నందన్రావు, ఆచార్యులు గణపతి భట్, దక్షిణామూర్తి, రాఘవాచార్యులు, ఆచార్య రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖాన సాగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా, చూడగానే ఆకట్టుకుంటూ, సుగంధాలను వెదజల్లుతూ మనస్సుకు హాయిగొల్పే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలు తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో తరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా, ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా
ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీకాజల్తో పుష్పాలను ఎండబెట్టి, రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 9వ తేదీన ఉగాది ఆస్థానం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన పరదాల మణి అలియా సుబ్రహ్మణ్యం స్వామివారికి 3 పరదాలు, 2 కురాళాలను సిద్ధం చేశారు. ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆనివారి ఆస్థానం, ఉగాది ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పరదాల మణి గత 26 సంవత్సరాలుగా స్వామివారికి పరదాలు, కురాళాలను సమర్పిస్తూ తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఈ పరదాలు, కురాళాలను అధికారులకు అందజేయనున్నారు. ఈ పరదాలు గర్భాలయంలోని బంగారు వాకిలి, రాములవారి మేడ, కులశేఖరపడి ప్రాంగణాలలో అలంకరిస్తారు. అలాగే శ్రీవారి గర్భాలయం, శయన మండపాలలో కురాళాలను అలంకరిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తుడు సుబ్రహ్మణ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఆ శ్రీనివాసుని చెంత పుట్టి పెరిగి ఆ దేవదేవుడి సేవ చేసే భాగ్యం నాకు కలగడం పూర్వజన్మ సుకృతముగా భావిస్తున్నాను. గత 26 సంవత్సరాలుగా స్వామికి ఈ సేవ చేసే భాగ్యం ఆ దేవదేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరముగా భావిస్తూ సంవత్సరంలో 4 సార్లు ఆ దేవదేవుడికి గుడి శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. కోయిల్ ఆళ్వారి తిరుమంజనం, ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం,
సాలకట్ల బ్రహ్మోత్సవము, వైకుంఠ ఏకాదశి, ఈ గొప్ప పర్వదినాల్లో ఆ దేవదేవుడికి గుడి శుద్ధి కార్యక్రమం పవిత్రమైన గంగా జలాలతో, సుగంధ ద్రవ్యాలతో, పచ్చకర్పూరము లేపనలతో ఆ గర్భాలయం అంతా గుడి అధికారులతో పరమ పవిత్రంగా శుద్ధి చేస్తారు. శుద్ధి చేసి అనంతరము నూతన పరదాను సమర్పించే భాగ్యం నాకు ఇవ్వడం ఎన్నో జన్మల పుణ్యఫలముగా భావిస్తున్నాను. ఈసారి ఆ దేవదేవుడు ఈ భూమి మీద తన పాదాలు మోపిన రోజు కాబట్టి యుగం ఆరంభమైంది. ఆ యుగం ఆరంభముకు పూర్ణకుంభము స్వాగతము, పద్మము, శంకు, చక్రాలు, గజవాహనము, ఇలా మామిడి పిందెలు, కోయిల ఆ దేవదేవుడు గర్భాలయానికి గొప్ప వరముతో ఈసారి బంగారు లేసులతో తయారు చేశాను. సుప్రభాతం సేవలో ఉపయోగించే బంగారు వాకిలో పరదా 1, 2 ఏకాంతి సేవలో ఉపయోగించే రాములవారం మేడ పరదా 1, 3 ధూపదీప నైవేద్యము, గుడి స్వామికి గర్భాలయము అభిషేకము, ఆ దేవదేవుడు ఉపయోగించే కులశేఖరపడి పరదా 1, 2 కురాలాలు, గర్భగృహ కురాలము, శయన మండపము కురాలము. ఇలా స్వామికి ప్రతి ఏటా 4 సార్లు కోయిలాల్వారి తిరుమంజనం చేసేటప్పుడు ఈ నూతన పరదాలు 3, 2 కురాలాలు స్వామి కాలబట్టన సమర్పించి స్వామి పుష్కరంలో స్నానం చేసి 4 మాడల్లో ప్రత్యక్షం చేసుకొని వరాహస్వామి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడికి సమర్పిస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇలాంటి భాగ్యం నాకు ఇవ్వడము నా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలముగా నేను భావిస్తున్నాను. నంద్యాల జిల్లా రైతునగరం గ్రామంలో కొలువైన శ్రీ గౌరీ కేదారనాథలో మండలాభిషేకం ఘనంగా జరిగింది. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి మండలం రోజులు పూర్తి కావడంతో అభిషేకాలు, హోమాలను నిర్వహించారు. అర్చకులు శ్రీ కేదార్నాథ్ మరకత శివలింగానికి, గౌరీదేవికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ. అనంతరం ఆది దంపతులకు చూడచక్కటి అలంకరణలతో పూజలు జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమాలను నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవర. అనంతరం వర్ణమయ పూలమాలలు, ఆభరణాలతో అలంకరణ చేసి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యము, హారతి సమర్పించారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవరంలో కొలువైన శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చల్లని తల్లి శ్రీ అంకాళమ్మకు ప్రత్యేక అర్చనలు, అలంకారాలు జరిపి హారతులు అందజేశారు. ఆ తర్వాత ధ్వజస్తంభానికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి యంత్ర ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠను బాజా భజంత్రీల నడుమ విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమాలలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ప్రధాన కలశాలలోని పవిత్ర జలాలతో ఆలయ గోపుర శిఖర కలశానికి కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
శతాబ్దాల కాలం నాటి ఈ పురాతన ఆలయ పునఃనిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు, కంచికామకోటి పీఠాధిపతుల వారి మంగళా శాసనాలతో భూమి పూజను వేదమంత్రోచ్చారణల నడుమ వేడుకగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఆలయంలో ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు జరిపారు. ఆ తరువాత నవగ్రహ ఆరాధన, సర్వతోభద్ర ఆవాహిత దేవతలకు ప్రత్యేక పూజలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రతిష్టామూర్తులు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ కేతమ్మ తల్లి, గణపతి, నందీశ్వరులకు పంచామృతాభిషేకం జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్టలను జరిపి పూర్ణాహుతి నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 81,224 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,093 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,35,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.